రైట్. ధూళిమెట్ల బాలరాజు యాదవ్ గారు గుడ్ ఈవినింగ్. అంటే బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఈ విషయంలో? అంటే ఆ 400 ఎకరాలు విద్యార్థులకి మాత్రమే చెందాలి, అంటే విద్యార్థులు మీన్స్ సెంట్రల్ యూనివర్సిటీకే చెందాలి అనేటువంటి ఆర్గ్యుమెంటా? ఎందుకంటే ఇది ఇవాళది కాదు, ఈ కేసు విషయంలో ఇది ప్రభుత్వ భూమి అని కొట్లాడింది రాజశేఖర రెడ్డి టైం నుంచి మొదలు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అది కోర్టులో ఆ ప్రభుత్వాలన్నీ కొట్లాడినాయి. అంతిమంగా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. పోరాటం చేసింది సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఎందుకంటే ప్రభుత్వంకి రైట్ ఉంది కాబట్టి ప్రభుత్వమే పోరాటం చేసింది, ప్రభుత్వమే ఈ భూమి అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేటువంటిది విద్యార్థుల్ని రోడ్ల మీదకి వచ్చి, సరే సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఏం మాట్లాడుతుందంటే ఏదో చిన్న ఒక ప్రకటన ఏదో చూసా, అంటే రెవెన్యూ అధికారులు ఏదో వచ్చారు మేము ఒప్పుకున్నామన్నారు, అది లేదని మాత్రం ఒక చిన్న ప్రకటన 5-6 లైన్ల ప్రకటన ఒకటే సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల నుంచి ఉన్న స్పందన. ఇంకా మిగిలిన స్పందన అయితే నేను చూడాలి, పొలిటికల్ పార్టీ స్పందన చూసే తప్ప. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా గత ప్రభుత్వమే గోపనపల్లి ఇచ్చిందని కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కాదు, దీనికి ఆల్టర్నేటివ్గా కూడా ఇచ్చారనేది కూడా, సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించారనేది కూడా గత ప్రభుత్వంలోనే జరిగింది అనేటువంటిది. మరి ఇప్పుడు ఎందుకు ఇంత వివాదం చేస్తుంది బీఆర్ఎస్? అంటే పొలిటికల్ మైలేజ్ కోసమా, జెన్యూనిటీ ఉందా దీంట్లో? ముందుగా పివి గారు మీకు, అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రతినిధి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, చాలా సుదీర్ఘమైనటువంటి జర్నలిజం అనుకున్నటువంటి మా పుల్లారావు గారికి నమస్కారం. సార్, ఇవాళ మేమందరం కూడా ఉస్మాన్ షీట్లో చదువుకొని డాక్టరేట్ పొంది ఇవాళ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకులు మేమందరం కూడా ఇవాళ ఒక విశ్వవిద్యాలయం సంబంధించిన భూముల్ని ఆక్యుపై చేయాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేసినా అది దుర్మార్గం అని చెప్పేసి ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో పనిచేసినవని కాబట్టి చెప్తా ఉన్నాను నేను. ఇవాళ విశ్వవిద్యాలయాలంటే మేధావులకు నిలయాలు, దేశ మేధో సంపత్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలను మాట్లాడతాం. మరి ఇలా దేశ మేధో సంపత్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలను తగ్గించాలనే ప్రయత్నం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందో, ఆ భూముల్ని లాక్కోవాలనే ప్రయత్నం చేస్తూ ఉందో, బీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ని మేము వ్యక్తం చేసినాం. మొదలుగా కేసీఆర్ గారు గవర్నమెంట్ అధికారంలోకి 2014 అధికారంలోకి వచ్చిన తర్వాతకి తెలంగాణ రాష్ట్రం సంబంధించి రాష్ట్ర విస్తీర్ణంలో 20% మాత్రమే అడవులు ఉన్నాయని చెప్పేసి, ఆ రాష్ట్ర విస్తీర్ణంలో అడవుల శాతాన్ని పెంచాలనే ఆలోచనతోటి 33% పెంచాలనే ఆలోచనతోటి 2015 జూలై 3వ తారీఖు రోజున చిలుకూరి బాలాజీ ఆలయం సాక్షిగా తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ విధంగా మొక్కలు కొట్టేయమంటారు. 1,76,00,000 అంటే సార్ నేను అంటున్నాను 176,52,00,000 మొక్కల్ని 176,52,00,000 మొక్కల్ని 2015-16 నుంచి 2020-21 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో నాటిన అంశాన్ని మీకు ఇవాళ బిగ్ టీవీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఇది మేము చెప్పట్లేదు సార్, కేంద్ర పార్లమెంటులోనే ఆ రోజు పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బాబుల్ సుప్రియో పార్లమెంట్లో ప్రకటించిన వాస్తవాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకోటి కూడా చెప్తాను నేను ఇవాళ, దీనికి సంబంధించి తెలంగాణలో పర్యావరణాన్ని పెంచడం కోసం ఏదైతే మేము ప్రధానంగా కేసీఆర్ గారి నాయకత్వంలో వన్య సంరక్షణ బోర్డు కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, అదేవిధంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయడం, బాలరాజు యాదవ్ గారు మీరు పర్యావరణం రక్షించడానికి అడవులు విస్తరణ కోసం ప్రయత్నం చేశారు. తర్వాత మీరు అన్నట్టు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు హరితహారం తీసుకున్నారు. కాకపోతే హరితహారంలో కొన్ని మొక్కలు ఇప్పుడు తీసేయాలి, దానివల్ల జబ్బులు వస్తాయి అనేటువంటిది నిన్న ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగిందా? మొక్కల ఆ మొక్కలు అవి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలటం వల్ల ప్రమాదం ఉందని, ఇవన్నీ తర్వాత నేనేమంటున్నా ఆ మొక్కల వల్ల ఉపయోగం ఎంత, నష్టం ఎంత, దాంట్లో మంచి మొక్కలు ఎన్ని, చెడు మొక్కలు ఎన్ని వేసామనేది పక్కన పెడితే నేనేమంటున్నా అంటే, ఇందాక మీకు వినిపించా కేసీఆర్ గారు అసెంబ్లీలో ఈ పర్యావరణం గురించి మాట్లాడినప్పుడు గతంలో కొంతమంది ఇట్లాగే పిటిషన్లు వేస్తే ఇక భూమి కూడా హెరిటేజే కదా, మరి ఆ లెక్కకు వస్తే ఇక భూమి మనుషులందరూ చెట్ల కింద బతకాలి, చెట్ల కింద చచ్చిపోవాలా అని ప్రశ్నించారు. ఇప్పుడు పివి గారు నేను ఏమంటున్నంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాదించేదైనా, విద్యావేత్తలు వాదించేదైనా, ప్రజా సంఘాలు వాదించేదైనా, మేధావులు వాదించేదైనా ఒకటే అంశం. ఏదైతే 1969-71 ప్రాంతంలో
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆ రోజు తొలిదశ ఉద్యమం వచ్చినప్పుడు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తెలంగాణకు కూడా ఒక విద్యా సంస్థ అంటే విద్యలో వెనుకబాటుతనం ఉందనే ఒక భావన ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చింది. కాబట్టి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నాటి ఇందిరాగాంధీ గారు ఆలోచించడం, సుమారు 2300 ఎకరాలని ఈ యూనివర్సిటీ కోసం కేటాయించడం, ప్రభుత్వం కోరడం, ప్రభుత్వం కేటాయించడం జరిగింది. తదనంతరం 2003-04 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఐఆర్బి భారత్, ఐఆర్ఎంబి భారత్ ఏదో ఉంది, ఆ స్పోర్ట్స్ సంస్థకు 400 ఎకరాలు కేటాయించారు. కేటాయిస్తే ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ, ఆ రోజు ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం కానీ, ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది ప్రజా సంఘాలు కానీ ఈ యొక్క చర్యని వ్యతిరేకించి ఆందోళన చేసినారు. యూనివర్సిటీ భూముల్ని ఎవరికి ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పాల్సిన అవసరం లేదని చెప్తే లేదు మీ యూనివర్సిటీ భూముల్ని తీసుకున్న తర్వాతకి మీకు గోపనపల్లిలో మీకు 397 ఎకరాలు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా కూడా విద్యార్థులు కానీ, ప్రజా సంఘాలు కానీ, యూనివర్సిటీ యాజమాన్యం కానీ అటానమస్ బాడీ కాబట్టి ఒప్పుకోకపోతే ఆ రోజున్నటువంటి 397 ఎకరాలు ఏదైతే గోపనపల్లి ఇచ్చిర్రో దాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 200 ఎకరాలని మళ్ళీ వారికి ఇవ్వడము, 100 ఎకరాలకు సంబంధించి ఎనిమల్ బయోటెక్నాలజీకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆ 397 ఎకరాలని వేరే సంస్థలకు అప్పచెప్పినారు. అంటే వేరే సంస్థలకు అప్పచెప్పిరంటే ఈ భూములకు బదులుగా ఇంకో భూములు ఇచ్చినట్టు ఆ యూనివర్సిటీ భూములు అన్నట్టే కదా. మరి అలా ప్రభుత్వం వాదించే తప్పు కదా, యూనివర్సిటీ భూములు కాదని. ఈ అంశాన్ని లాజిక్గా తీసుకోవాలి పివి గారు. రెండో అంశం, యూనివర్సిటీ భూములు కాకపోతే బదులుగా 397 ఎకరాలు ఎందుకు ఇచ్చినట్టు గోపనపల్లిలో? ఒకవేళ ఆ రోజు ఆందోళన చేస్తే ఆ 397 ఎకరాలని ఏరే ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు కేటాయించినట్టు? అందులో వారసత్వ సంపద లేదని మష్రూమ్ రాక్స్, చాలామంది ప్రముఖులు తీసిన ఫోటోగ్రాఫ్ చూపెడతాను నేను. మష్రూమ్ రాక్స్ కావచ్చు, సుమారు 6 చెరువులు దాంట్లో ఉన్నవి, అనేక రకాల వృక్ష జాతులు ఉన్నవి, అనేక రకాల పక్షుల జాతులు ఉన్నవి, అనేక రకరకాల వివిధ వైవిధ్యభరితమైనటువంటి బయోలాజికల్ ఎకోసిస్టమ్ ఉంది అక్కడ. దాన్ని ఇవాళ నాశనం చేస్తామంటే ఇవాళ ప్రజా సంఘాలు కానీ, పర్యావరణవేత్తలు కానీ, పర్యావరణ సంఘాల ఉద్యమకారులు కానీ ఎందుకు ఒప్పుకుంటారు? ఇంకో అంశం నేను చెప్తా ఉన్నాను. రైట్ కౌన్సిల్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి సంబంధించి, సార్ పివి గారు వినాలి,